అది పూలవరం అనే చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు తన భార్య లక్ష్మితో కలిసి జీవిస్తూ ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తి కొంత పొలం, 2 ఎడ్లు, ఒక చిన్న ఇల్లు. అయితే రామయ్య ఒకరోజు పొలం దున్నుతుంటే నాగలికి ఏదో టంగుమని శబ్దం వినిపించింది. ఏమిటబ్బా! ఏదో టంగుమని శబ్దం వినిపించింది అని అనుకొని ఎద్దులను పక్కకి లాగి గునపం తీసుకొని అక్కడ తవ్వటం మొదలుపెట్టాడు. ఇక తవ్వి చూస్తే ఏముంది? ఒక కంచు గిన్నె నిండా బంగారం కనిపించింది. ఒక్కసారే అంత బంగారం చూశాక రామయ్యకి వణుకు పుట్టింది. వామ్మో! ఎంత బంగారం! ఇది ఇక్కడికెలా వచ్చింది? అని అనుకొని చుట్టుపక్కల చూస్తే ఎవరూ లేరు. ఇంత బంగారం నా దగ్గర ఉండకూడదు. జమీందారు గారికి ఇచ్చేయాలి అని అనుకొని చుట్టూ చూస్తూ ఉంటే ఎద్దుల బండి మీద జమీందారు గారు పక్క ఊరు వెళ్తున్నట్టుగా కనిపించింది. ఇక అతన్ని చూసి రామయ్య అయ్యగారు రాండి రాండి అని కేకలు పెట్టాడు. ఇతను అంత హడావిడిగా పిలిచేసరికి ఆయనేమనుకున్నాడు, అక్కడ ఏదో అక్రమం జరుగుంటుంది. పాపం అసలే పేదవాడు వీడు, వీడు పొలం గట్టును ఎవరు జరుపుంటారు అని అనుకొని అతని దగ్గరికి వెళ్ళాడు. జమీందారు గారు దగ్గరకొచ్చేసరికి ఈ బంగారం ఉంది అని చెప్పాలని రామయ్యకి ప్రాణం అప్పలేదు. ఆయన దగ్గరకు వచ్చేసరికి వెంటనే ఆ బిందెని గుంటలోకి నెట్టేసి మట్టి కప్పేశాడు. ఏమిట్రా రామయ్య పిలిచావు? ఏం జరిగింది? నీ పొలాన్ని ఎవరైనా ఆక్రమించానా? అని జమీందారు గారు అడిగితే, అదేం లేదయ్య గారు, మీరెంత గొప్పవాళ్ళు. మీకు తెలిసినట్టు మనూర్లో ఎవ్వరికీ తెలీదనుకోండి. ఎంత తెలివిగలవారు మీరు. ఇప్పుడు నా 2 ఎద్దులున్నాయిగా, ఈ రెండిట్లో ఏది మంచిదో చెప్పండి అని అన్నాడు. ఇక రామయ్య మాటలకి జమీందారికి ఒళ్ళు మండిపోయింది. నా దారిన నేను పోతుంటే ఇంత దూరం నన్ను చేలల్లోకి నడిపించావు నువ్వు. దీనికోసం ఏంట్రా నన్ను పిలిచింది? 2 మంచివే పోరా పిచ్చి వెధవ అని చెప్పి జమీందారు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జమీందారు గారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగానే, అయ్యో బాబోయ్! ఎందుకు ఇవ్వలేదు దీన్ని నేను? ఇది నేనేం చేసుకోవాలి? ఆయన దగ్గరికి రాగానే నాకేంటి ఇలా అనిపించింది? ఇది ఎవరిదో ఏం పాడో నేనుంచుకుంటే ఎట్టా? ఉంచుకోకూడదు. నేనుంచుకోవడం పెద్ద తప్పయిద్ది. జమీందారు గారికే ఇచ్చేయాలి. ఆయనకిచ్చేస్తే ఎవరితో తెలుసుకుని వాళ్ళకిచ్చేస్తాడు అని అనుకొని మళ్ళీ జమీందారు గారిని అయ్యగారు ఇట్రాండి అని పిలిచాడు. మళ్ళీ జమీందారు గారు విసుక్కుంటూ ఆ చేలల్లో పడి నడుచుకుంటూ ఇతని దగ్గరికి వచ్చాడు. ఏమిట్రా పెదవా, మళ్ళీ ఎందుకు పిలిచావు అని అడిగితే, ఏం లేదు అయ్యగారు, మీరు నా 2 ఎద్దులను చూడగానే 2 మంచివే అని అంత తొందరగా చెప్పారుగా, ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అయ్యగారు మీకు అని అడిగాడు. జమీందారు గారికి పిచ్చి కోపం వచ్చి, ఒరే ఎదవ, నీకు ఎలా కనిపిస్తున్నానురా నేను? పడుచు పిల్లల్లా కనిపిస్తున్నానా? నువ్వు పిలిచినప్పుడల్లా ప్రతిసారి ఈ చేలలో పడి నడిచొస్తున్నాను నేను. ఇంకోసారి నన్ను పిలిచావనుకో ఇక్కడే గుంట తీసి గుంటలో పాత పెడతారా నిన్ను అని చెప్పి అక్కడి నుంచి జమీందారు గారు వెళ్ళిపోయారు. ఇక జమీందారు గారు వెళ్ళిపోగానే, అయ్య బాబోయ్, నేనేంటి మళ్ళీ జమీందారు గారికి ఈ బంగారం గురించి చెప్పకుండా ఏదేదో అంటున్నాను. ఆయన దగ్గరికి వచ్చేసరికి నాకెందుకు ఇవ్వబుద్ధి కావట్లేదు. సాయంకాలం ఎలాగైనా ఆయనకిచ్చేయాలి అని అనుకొని భోజనం తెచ్చుకున్న సంచిలో ఈ లంకి బిందెని వేసి ఎద్దులను తోలుకొని ఇంటికి వెళ్ళాడు. బయట వాకిట్లోనే నిలబడి, ఏమే లక్ష్మి, ఇట్రా నువ్వు. ఇదిగో, నేను న్యాయాధికారి దగ్గరికి వెళ్ళే పనుంది గాని ఈ ఎద్దులను తీసుకెళ్ళి నువ్వు కట్టయిపో. వాటికి కాస్త గడ్డే ఈ ఒక్కరోజు నా బదులు అని అన్నాడు. రామయ్య అలా అనేసరికి భార్యకి అనుమానం వచ్చింది. అసలు ఇతను ఎంత పని ఉన్న ఎద్దులని ఎవ్వరికీ అప్పగించడు. పైగా ఆయన భుజం మీద ఏదో సంచి ఉంది. రోజు ఆయన సంకలో పెట్టుకొని తీసుకొచ్చే సంచి ఈరోజు అంత బరువుగా భుజం మీద ఎందుకుంది? మళ్ళీ న్యాయాధికారి ఇంటికి వెళ్తా అంటున్నాడు. ఏదో ఉంది అని అనుకొని ఆవిడేమంది, ఆహా, నీ ఎద్దులను కట్టేసి వాటికి మేత వేయటానికేనా నేనున్నాను? ఇంట్లో పని ఎవరు చేస్తారు మరి? నీ పని నేనే చేసి నా పని నేనే చెయ్యాలా? నీకు చేతనైతే నువ్వు కట్టేసుకో, లేకపోతే అవే ఊరి మీద పడి తిరుగుతాయిలే అని అంది. ఇక ఆవిడ అలా అనేసరికి, ఓసి నీ దుంపతేగా, ఈ పని కూడా చేయలేవని అన్ని తిట్టుకుంటూ ఆ మూట కింద పెట్టి ఆ ఎద్దులను కట్టేయటానికి తీసుకెళ్ళాడు. ఇక రామయ్య అటు వెళ్ళగానే భార్య గబగబా వచ్చి ఆ మూటని విప్పి చూసింది. చూస్తే ఏముంది? కంచు గిన్నె నిండా బంగారమే. వామ్మో, ఎంత బంగారం! చూస్తేనేమి ఈయన న్యాయాధికారి అంటున్నాడు. ఇది ఖచ్చితంగా పొలంలోనే దొరుకుంటుంది. తీసుకెళ్ళి ఆయనకిస్తాడా ఏంటి ఈయన బొంద
అని అనుకొని ఈవిడేం చేసింది, ఆ బంగారపు బిందెను తీసుకెళ్ళి లోపల పెట్టి అదే సైజులో ఉన్న రాళ్ళను తీసుకొచ్చి ఈ సంచిలో వేసి మూట కట్టింది. ఇక రామయ్య ఆ మూటను పుచ్చుకొని జమీందారు గారి ఇంటికెళ్ళి ఆయన వాకిట్లో నిలబడి అయ్యగారిని పిలవండి, నేను మాట్లాడాలి అని అక్కడున్న వాళ్ళతో చెప్పాడు. ఇక అక్కడ ఉన్న పనివాడొకడు జమీందారు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు అయ్యగారు, అవతల బజార్లో ఉన్న ఒక రైతు మిమ్మల్ని చూడటానికి వచ్చాడండి, మీకోసం ఏదో బహుమతి తీసుకొచ్చాడంట అని అనేసరికి జమీందారు గారు రామయ్యని లోపలికి పిలిపించాడు. అప్పుడు రామయ్య, జమీందారు గారు, మీకోసం ఒక బహుమతి తీసుకొచ్చానండి అని అన్నాడు. రామయ్య అలా అనేసరికి జమీందారు గారికి ఏమనిపించింది, వీడు పొద్దున్నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నాడు నాతోటి, పొద్దునేమో పిలిచి అది ఇది అన్నాడు, ఇప్పుడేమో మూట పుచ్చుకొచ్చాడు అని అనుకొని విప్పండ్రా ఆ మూటని అని అన్నాడు. మూట విప్పి చూస్తే ఏముంది, దాని నిండా రాళ్ళున్నాయి. జమీందారు గారికి ఒళ్ళు మండిపోయింది. రామయ్య ఆశ్చర్యపోయాడు. ఏమైంది ఇందులో బంగారం అని అనుకొని అంతే నిలబడిపోయాడు. ఇక జమీందారు గారు కోపంతోటి, వీడికి పని పాట లేదు, పొద్దున్నేమో నన్ను అలా పిలిచాడు, ఇప్పుడేమో బహుమతాన్ని రాళ్ళు తీసుకొచ్చాడు, వీడిని కారాగారాల్లో పడేయండి, రేపు పొద్దున్నే వీడిని ఉరి తీయాలి అని అన్నాడు. అక్కడ ఉన్న సైనికులు అతన్ని తీసుకెళ్లి కారాగారాల్లో బంధించారు. ఇక ఈ రామయ్య ఆ కారాగారాల్లో కూర్చొని ఇంత బిందె ఉండాలి, ఇంత సైజులో ఉండాలి అని చేతులతో కొలుచుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఒక పనివాడిది చూసి జమీందారు గారి దగ్గరికి వెళ్ళి, వాడు ఏదో చేతులతో కొలుస్తున్నాడండి, ఎంతుందంటున్నాడు, అంతుందంటున్నాడు, ఏదో మెరుస్తుందంటున్నాడు, ఏదో ఉందండి విశేషం అని అనేసరికి రామయ్యని లోపలికి పిలిపించారు. ఏమిట్రా రామయ్య, ఏదో కొలుస్తున్నావంట, ఏదో మెరుస్తుందంటున్నావంట, ఏంది అని అడిగితే రామయ్యకి మళ్ళీ బంగారం గురించి చెప్పబుద్ధి కాలేదు. ఏమి లేదయ్య గారు, మిమ్మల్నే, మీ బొజ్జింతుంది, మీ మెడ ఎంత పొడవుంది అని మీ కొలతలే కొలుస్తున్నాను అని అనేసరికి జమీందారు గారికి ఒళ్ళు మండిపోయింది. ఏమిట్రా ఎదవా, నువ్వు నా కొలతలే కొలుస్తావా, నీకు ఇంకా భయం లేదా, విని రేపు పొద్దున కాదు ఇప్పుడే ఉరిదీయండి అని అన్నాడు. ఇక అక్కడున్న వాళ్ళు రామయ్యని తీసుకెళ్ళి 2 చేతులు కట్టేసి ఉరికొయ్యికి తగిలించబోతుంటే, ఉండండి ఉండండి, నేను అయ్యగారితోటి ఒకసారి మాట్లాడాలి అని అనేసరికి ఇక అక్కడున్న వాళ్ళు సరేలే, ఏం మాట్లాడతాడో, ఏదో చెప్దామనుకుంటున్నాడేమో అని అనుకొని అయ్యగారిని పిలిపిస్తారు. ఈ రామయ్య, నాకు పొలంలో బంగారం దొరికింది, ఆ బంగారాన్ని తీసుకొస్తే ఇక్కడ చూస్తేనేమో రాళ్ళుగా మారాయి, అవి ఏమయ్యాయో కనుక్కోండి అని చెప్దాం అనుకున్నాడు. కానీ జమీందారు గారు రాగానే ఈ బంగారం గురించి చెప్పడానికి మళ్ళీ ఇతనికి మనసు రాలేదు. చూడండి అయ్యగారు, మీ వాళ్ళు నా మెడకి ఏదో తాడు చుడుతున్నాడు, నేను చచ్చిపోతానో ఏమో, మీకు చెప్దామని మిమ్మల్ని పిలిచాను అని అనేసరికి ఈ జమీందారు గారికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఇక జమీందారు గారు పక్కపక్క నవ్వి, వీడు అమాయకుడు, వెర్రివాడు, అర్థం కావట్లేదు, వీణ్ణి ఉరి తీస్తే మనకేమొస్తుంది, వీడొక పిచ్చి వెధవ, వీణ్ణి వదిలేయండ్రా అని జమీందారు గారు అనేసరికి అతన్ని వదిలేస్తారు. బతుకు జీవుడా అని గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు. అతన్ని చూసిన భార్య, అమ్మయ్య బతికే ఉన్నావా అని అడిగింది. బతికే ఉన్నానే, ఒక విశేషం జరిగింది, అది ఎవరికన్నా చెప్పాలంటే భయం వేస్తుంది అని అన్నాడు. నువ్వు ఎవ్వరికి చెప్పొద్దు, నువ్వు నోరు మూసుకొనే ఉండు, ఇంకో 4 ఎకరాలు పొలం కొనపెడతా, 4 ఎద్దులు కొనిపిస్తా, ఒక ఇల్లు కొనుక్కుందాం, ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ ఉండు, నువ్వు చూసింది, నీకు దొరికింది ఎవ్వరికి చెప్పొద్దు. సరే అని భార్య చెప్పినట్టే విని ఆ విషయాన్ని రామయ్య ఇంకెక్కడా చెప్పలేదు. ఇక తర్వాత లక్ష్మి పొలం, ఎద్దులు కొనుక్కొని ఇల్లు చక్కబెట్టుకుంది. వీళ్ళకి బంగారం దొరికింది అన్న విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కథ సమాప్తం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.